హాయ్ అండి, ఇండియాకి వచ్చేసాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎలాగుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మా ఇల్లు అంతా చూపిస్తా అన్నాను కదండి. ఇదైతే మా ఇంటి ముందు టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగా ఫేమస్. ప్రతి ఇయరు భోజనాలు అయితే పెట్టి చాలా బాగా జరుపుతారండి. అలాగే శనివారం కూడా పాటలు అనేవి వేస్తారు డైలీ. కొంతసేపు వేసి మానేస్తారండి. సాటర్డే అయితే రోజు వేస్తారు, అస్తమానం వేస్తారు సాటర్డే అయితే. ఇదైతే మా ఇంటి ముందు చెట్లండి, ఇవన్నీ మా పెరట్లో చెట్లు. ఇవన్నీ మేము వేసుకుంటాం ప్రతి ఇయరు, చాలా బాగా వేసుకుంటామండి. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఈ కరివేపాకు చెట్టు చాలా కాస్ట్ కదండి అక్కడ. నేను చూసిన ప్రకారం అయితే 4 రూపాయలు, చాలా ఎక్కువ రేట్ అండి. ఇక్కడైతే చూసారు కదా ఎంత చెట్టు ఉందో. ఇలా మేము ప్రతి ఇయర్ ఏదో ఒక మొక్క అయితే వేస్తామండి. చాలా మొక్కలు అయితే ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే వచ్చేసి మా ఇంటి ముందు ముగ్గండి. మేము ప్రతి శనివారం ఇలా వేసుకుంటాము. నాకులాగే మీరు ఇలా వేస్తారా ప్రతిరోజు? మీరు కూడా నాకులాగే ఇలా డైలీ చేసే పని అయితే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్లీగా. నేనైతే ఇలా డైలీ ముగ్గు వేస్తాను, ఓకలు తుడిచి. ఇదైతే వచ్చేసి మా ఇల్లు అండి. మాకు పెంకుటిల్లే ఇష్టము. అలాగే పక్కన కూడా మాకు బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అయితే అద్దెకి ఇచ్చేసామండి. మేమైతే ఇందులోనే ఉంటాము. మాకెందుకు ఇలాగే ఇష్టము. నాకులాగే మీలో ఎవరికన్నా ఇష్టమైతే నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఈ మొక్క అయితే తెలుసు కదండి, గడ్డి మొక్క, నాచు మొక్క అంటారు. చాలా బాగా పువ్వులు పూస్తుంది ఎక్కువగా. అందులోనే ఎల్లో కలర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్స్ అవి. ఇదైతే కనకాంబరం అండి, మేమైతే కనకాంబరం అంటాము. పెళ్ళిళ్ళకి గట్రా చాలా బాగా యూజ్ అవుతాయి, ఎక్కువ పూస్తాయి అన్నమాట. ఇదైతే వచ్చేసి మల్లెపూ పందిరండి, మల్లెపూ చెట్టు చాలా బాగా పూస్తుంది. ఇంకా దానికి సీజన్ రాలేదు, అందుకే ఏమీ పూయలేదు. మేము ప్రతి ఇయర్ చిక్కుడు పొద అయితే వేస్తామండి. ఈ ఇయర్ వేయలేదు, ఎందుకంటే బాగా పురుగు అది పట్టేస్తుంది, క్లీన్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ ఇయర్ చూడాలండి వేస్తామో లేదో. వేస్తే కనుక మీకు వీడియో తీసి పెడతాను. చాలా బాగా కాయలు అయితే కాస్తాయండి. కాకపోతే బాగా చీడ అదే అంటారు కదా, అది పెట్టేసి పురుగులు అయితే ఎక్కువ పట్టేస్తుంది. ఇది వచ్చేసి జామకాయ చెట్టు అండి. జామకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా మంచిది కదా హెల్త్కి. అలాగే చూసారు ఎంత ఆ చెట్టు నిండా కాయలు అయితే కాస్తాయండి. ఇది ఇయరే స్టార్ట్ అయింది కాయడము. ఇదేమో చామంతి చెట్టు, ఇంకా పువ్వులు పూయలేదు. మేబీ దాని సీజన్ రావాలి కదండి పూయాలంటే, ఏదైనా సరే. మేమైతే ప్రతి ఇయర్ ఏదో ఒక మొక్క అయితే వేస్తాము, మాకు అది అలవాటు. మాకైతే ఈ మొక్కలు అయితే చాలా ఇష్టం అండి, ఎంతో ప్రేమగా పెంచుకుంటాము. ఇది తెలుసు కదా అందరికీ, కలబంద. ఫేస్కి కూడా వాడుతున్నారు ఈ మధ్యన, చాలా మంచిది. అలాగే నేను అక్కడ ఉన్న రోజు నేను ఒకటైతే మిస్ అయ్యానండి. అది ఇదే, చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, చాలా ముద్దు వచ్చేస్తుంది. ఇదైతే నేను చాలా మిస్ అయ్యానండి అక్కడ ఉన్న 6 నెలలు. మేము కూరగాయలు కోసుకుంటే ఎలా తినేస్తుందో చూసారా. పోన్లేండి తిన్నవ్వండి, దాని ఆకలి కూడా తీరాలి కదా అనేసి వదిలేసాము. ఏదో ఒకటి తింటుంది, అన్నీ తిందండి ఇది, దానికి ఇష్టమైనవి తింటుంది. అవే వదిలేస్తాం మేము తినమని పోనీలే అని. ఇలాగే నాకులాగే జంతువులు ఎవరికన్నా ఇష్టమండి, చాలా బాగుంటాయి కదా. మేము 2 తెచ్చుకున్నాము, ఒకటి వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలేసి. ఇదైతే ఉందండి, ఇది మా చుట్టూనే తిరుగుద్ది, మాలో మనసులాగా కలిసిపోతుంది అనమాట. మేము దాన్ని వదిలి ఉండలేము, అది మమ్మల్ని వదిలి ఉండలేదు. అలా చేసింది అది. మంచిదే కదండి. నాకులాగే మీకు పెట్ ఫ్రెండ్లీ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, సరేనా అండి? ఇంకేంటి.